ఇప్పుడు మీ జేబులా మీకు తెలవకుండా పైసలు ఉంటాయా? అట్లెట్లుంటాయి అంటురులే. అదే ఇంట్లో తగిలేసిన అంగిలైతే గట్లనే ఎప్పుడన్నా పెట్టి మర్చిపోతే తప్ప షిల్లి గవ్వసుతుండది. అట్లనే ఇంట్లో సందుకలను సూట్ కేసులను మీరు దాపెట్టకుండా పైకం ఉంటుందా? ఉండయి కదా. మరి మీ ఇంట్లకు మీరు దేకుంటా బంగారం ఉండే కోపున్నదా? అస్సలు లేదుగాక లేదు అంటురులే. మరి గీళ్ళెట్లా నమ్మిండ్రో? దొంగ బాబాలను నమ్మినందుకు నున్నగా గుండు కొట్టిండ్రు గీ అన్నకు. ఏం తక్కువ 4 లక్షలు ఊడ్చిండట. రాజన్న సిరిసిల్ల జిల్లాల నిజామాబాద్లుండే అన్నోళ్ళ ఇంటికి ఓ పారి స్వామీజీ ఏషంలో వచ్చిండట ఈ మోతెవరి. అన్నకు పిల్లలు లేరని తెలుసుకొని మీకు మంత్రాలు చేసిండ్రు, తాయెత్తులు కట్టాలని మొదలు 3000 తీసుకుండట. ఆడికే ఊకోరు కదా. ఇది ఉంది అది ఉంది, మీ ఇంట్లో రంగ పిల్లలు ఉన్నాయి అది ఉన్నాయి అంటే 50,000 ఇచ్చినాం. 50,000 ఇచ్చినాక మళ్ళీ డిమాండ్ చేసి 4 లక్షలు కావాలి అది కావాలి అది అంటే. మీ ఇంట్లో బంగారం నిదున్నది, అది తీయాలంటే పెద్ద పూజలు చేయాలని నమ్మిచ్చిండట. ఓ రోజు ముగ్గురిని తీసుకొని వచ్చి తవ్వినట్టు చేసి ఓ విగ్రహం పెట్టి నాగబంధం ఉన్నదని నాటకం ఆడిండ్లట. అఘోరాతోని పూజ చేపిస్తేనే అయితది, లేకుంటే అందరికి అరిష్టమని నమ్మిచ్చి 4 లక్షలు గుంజి పరారు. అటెనక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. గప్పుడు పోలీస్ స్టేషన్ కు పోతే దొరకబట్టిండ్రు పోలీసులు. కానీ గీ టెక్నాలజీ కాలంలో సుత లంకె బిందెలు లక్క బిందెలు ఏడున్నాయే అన్న. వాళ్ళు చెప్పుడు సరే, నువ్వు నమ్ముడు సరే. ఎవరు ఏది చెప్పినా ఆశ కురికితిరా అంటే ఉత్తగనే బోల్తా పడతారు సుమా.